అదేవిధంగా పావులూరి చిన్నకోటయ్య గారిని ఈ సంక్రాంతి సంబరాలను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి కమిటీ మెంబర్లందరికీ నాకు పూర్తిగా ధన్యవాదాలు. అట్లానే ముందు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మంచిగా జరిపి ఇంకా ఫాస్ట్గా తీసుకురావాలని కోరుకుంటూ ఈ కమిటీ మెంబర్లకి వీళ్ళందరికీ శుభాకాంక్షలు చెబుతూ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ కోటయ్య గారు. మీలాంటి వారి యొక్క సహాయ సహకారాలుంటే ఇది ఇంతటితో ముగింపు కాకుండా ఇంకా ముందు భవిష్యత్తులో భావితరాల వారికి మేము ఇలాంటి వారసత్వాన్ని అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ చెస్ గేమ్ని మనం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించుకోవడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించుకున్నప్పటికీ కూడా వయసులో పెద్దవారైనప్పటికీ యువకులతో పాటు పోటీపడి మనూరు వాసిగా స్పెషల్ జ్యూరీ అవార్డు చెస్లో ఎంతో ప్రతిభా పాఠవాలని వయసు పైబడినప్పటికీ కూడా మన డాక్టర్ గారు ఎంతో అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచి స్పెషల్ జ్యూరీ అవార్డుని ఈ చెస్ గేమ్ ద్వారా పొందడం జరిగింది. ఈ సంవత్సరం చెస్ గేమ్లో స్పెషల్ జ్యూరీ అవార్డు పొందినటువంటి డాక్టర్ బండారు దావిద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మనకి స్పెషల్ జ్యూరీ అవార్డు అంటే అసలు చెస్ కాంపిటీషన్ మనం ఇప్పుడు 11వ వార్షికోత్సవం చేసుకుంటాం. సంక్రాంతి సంబరాలు ఈ మొదటి సంవత్సరంలో మొట్టమొదటిసారిగా చెస్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాం అంటే మొట్టమొదటిసారిగా నేమ్ నమోదు చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మన డాక్టర్ బండారు దావిద్ గారు. వారు అప్పటికి వయసు పైబడినప్పటికీ కూడా యువకులతో పాటు పోటీపడి ఆ రోజే విన్నర్స్గా నిలవడం జరిగింది. ఆ మొదటి సంవత్సరం నుండి 11 సంవత్సరాల పాటు వాళ్ళు చెస్ కాంపిటీషన్లో పాల్గొంటూనే ఉన్నారు. ఏదో ఒక ప్రైజ్ని గెలుపొందుతూనే ఉన్నారు. దీన్ని మనం మైండ్ గేమ్ అంటాం. సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత కొంత మెమరీ పవర్ అనేటువంటిది లాస్ అవుతుంది. అలాంటి లాస్ అనేటువంటి కార్యక్రమం లేకుండా ప్రతి ఇయర్ కూడా తన మెదడుకి పదును పెట్టి మరి యువకులతో పాటు పోటీ పడడం జరుగుతుంది. వారి యొక్క ప్రతిభా పాఠవాలకి వారి యొక్క మేధా సంపత్తికి ప్రత్యేకంగా మన గ్రామం తరపున అభినందనలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి సంబరాలను ఉద్దేశించి మన డాక్టర్ దావిద్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు.